కాంగ్రెస్ పార్టీ హయాంలో దేశంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకోలేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర అన్నారు. కర్నూలులో ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారికి నా నమస్కారాలు. ముఖ్యంగా తెలియజేసే విషయం ఏమనగా ఈరోజు 2 రోజుల క్రితము భారతీయ జనతా పార్టీ రామమందిర ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వానం కాంగ్రెస్ వాళ్ళకి పంపితే మేము ఈ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నాము అని చెప్పారు. ఒక ప్రశ్న అడుగుతున్నాను, దేశంలో మీరే కదా పరిపాలించింది ఎన్నో సంవత్సరాలు, ఏం చేసినారు అసలు మీరు? ఈరోజు అయోధ్య రామ మందిరము ఒక చిన్న గొడవ లేకుండా భారతదేశంలో ఎంతో అద్భుతంగా ప్రపంచమంతా గర్వించే విధంగా మనకి ఈరోజు రామ మందిర నిర్మాణం జరిగింది. ఎక్కడ కూడా ఒక చిన్న సంఘటన కూడా, ఇబ్బంది అయిన సంఘటన కూడా జరగకుండా ఎవరిది వాళ్ళకి నీట్గా కంప్లీట్ చేస్తూ ఈ రామ మందిరాన్ని వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ రాముల వారిని ఈరోజు వరకు తీసుకొని వచ్చారు. అసలు మీకు ఎందుకు ఇంత బాధ అని నేను తెలియజేసుకుంటున్నాను. ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు పాలించినారు మీరు, ఏమన్నా చేసినారా ఈరోజు భారతదేశానికి? ఏ మంచిడు రామమందిరం నిర్మాణం మీరు చేయాలనుకుంటే చేయండి. ఆ రోజు కూడా వీళ్ళేమో వద్దన్నారు కదా. ఈరోజు మేము చేసినప్పుడు అది పొలిటికల్గా గేమ్ అని మాట్లాడతారు. మీరు చేస్తే మేము ఈరోజు మేము చేస్తాం ఏమన్నా? బీజేపీ గవర్నమెంట్ ఈరోజు చేస్తుందా? మీరు ముందే చేసింటే, అది కంప్లీట్ చేసింటే ఈరోజు వీళ్ళు చేస్తారా? మరి ఈరోజు వచ్చి అద్భుతమైన పార్లమెంట్ కడితే మేము రామంటారు, రాజకీయం అంటారు. పార్లమెంట్ భవనం కడితే రాజకీయం అంటే ఎట్లండి? ఈరోజు అయోధ్య కడితే రాజకీయం అంటే ఎట్లంది? అయోధ్య రామ మందిరం ఏంటి? భారతదేశంకి తలమార్గమైన పెద్ద టెంపుల్ ఇది. ఇలాంటి టెంపుల్కి మేము రామని మీరు ఎట్లా చెప్తారు? అంటే మీరేమన్నా ఓట్లు పోతాయి మాకి వేరేమో అనుకుంటున్నారా? మీకు అంత సీను లేదు. ఎందుకంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ఒకటే బీజేపీకి. ఈరోజు ఏది ఇబ్బంది కలగకుండా కంప్లీట్ చేసే విధానంలోనే వీళ్ళు చర్య తీసుకుంటారు తప్ప ఇలాంటి పనికిమాల శాస్త్రాలు వాళ్ళు చెయ్యరు. ఏం చేసినారు మీరు చెప్పండి? ఎక్కలేని విధంగా ఈరోజు భారతదేశం ఇంత ఫాస్ట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ముందుకు పోతుంటే మీరు ఓర్వలేకపోతున్నారు. మీరు ఓర్వలేరు. మీరు ఇంకా గుర్తుపెట్టుకోండి, ఎన్ని ఏళ్ళైనా మీరు అధికారం రాదు, ఇదైతే రాసి పెట్టుకోండి.